హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. బోట్ నెక్ బ్లౌజ్లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉండేలాగా బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ వస్తుంది. అలానే ఫ్రంట్ పార్ట్లో నార్మల్ కటింగ్, అంటే ఫ్రంట్ పార్ట్లో నార్మల్గా టక్స్లు, షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ అంటే హుక్స్లు, కాజల్ బెల్ట్ నార్మల్ బ్లౌజ్కి ఎలా వస్తుందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం నార్మల్గా వస్తుంది, బ్యాక్ పార్ట్లో మాత్రం బోట్ నెక్ వస్తుంది. ఆ విధంగా వచ్చేలాగా ఈ బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టేసుకోండి. కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఈ బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసుకోవడానికి మనకి నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకుంటే ఎంతైతే క్లాత్ పడుతుందో అదే క్లాత్ని తీసుకోవాలి, ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి లైనింగ్ పీస్ వచ్చి 80 సెంటీమీటర్ల క్లాత్, బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది కూడా 80 సెంటీమీటర్ల క్లాత్ ఉంది. ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. మనకి ఫ్రంట్ ఓపెను, బ్యాక్ బోట్ నెక్ కాబట్టి నార్మల్గా మనం బ్లౌజ్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలతల్ని తీసుకోవాలి. బ్యాక్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచు, 14.5 ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం 30 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ క్రాస్గా రాకుండా ఉండడం కోసం మధ్యలో కూడా ఒక చోట మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు, 32 ఇంచులు ప్లస్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్, బ్యాక్ డాట్స్, సైడ్ ఖర్చు మొత్తానికి కలిపి 12 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 32 ప్లస్ 12 ఇంచులు అంటే 44 ఇంచులు. 44 ఇంచుల్లో 4వ భాగాన్ని నడుం లూజ్ కోసం తీసుకోవాలి. అంటే 44 ఇంచుల్లో 4వ భాగం 11 ఇంచులు. ఇదే కొలతని ఈ పై వైపును కూడా తీసుకొని మార్కింగ్ చేసేసుకుంటే మనకి మిడిల్లో ఎక్కడ క్రాస్ రాకుండా వస్తుంది. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ కొలతను తీసుకోవాలి. మనము బోట్ నెక్ కదా కట్ చేస్తుంది బ్యాక్ పార్ట్లో, కాబట్టి షోల్డర్ కొలతను తీసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచుల్లో సగం అంటే మనకి డబుల్ ఫోల్డింగ్ మీద 7 ఇంచులు, 7 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదే 7 ఇంచుల్ని ఆమ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో 1.5 ఇంచు ఉండేలా మార్కింగ్ పెట్టేసి ఈ డాట్ని బేస్ చేసుకొని మనం ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ లెంత్, షోల్డర్ లెంత్ డివైడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి 3 ఇంచులు షోల్డర్ లెంత్, మిగిలిన కొలత వచ్చేసి ఈ నెక్ లెంత్కి పెట్టేసుకుందాము. బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ కదా, బోట్ నెక్ కోసం మనకి మన చాయిస్ కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3.5 ఇంచులు తీస్తున్నాను. 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ డాట్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడి నుండి బోట్ షేప్లో డ్రా చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫుల్ రౌండ్గా చేయకూడదు, అలాగని బాగా పైకి కాకుండా కొంచెం ఇలా రౌండ్ వచ్చేలాగా బోట్ షేప్లో మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్లో 2వ చివరన హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఇది ఆల్రెడీ మనకి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ పీస్ని ఇలా మరలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన అంచుల్ని కట్ చేసుకోవాలి. ఈ చివరన ఎడ్జెస్ కట్ చేసుకుంటే మనకి కొలత సమానంగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 7 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపు నుండి 3.5 ఇంచ్ హ్యాండ్ కర్వ్ కోసం తీసుకోవాలి.
3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ను కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచుల్లో సగం అంటే 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో అదే లూజ్ని ఇక్కడ ఈ హ్యాండ్ డౌన్ దగ్గర ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకోవాలి. 6.5 + 1 అంటే ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చిన లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి పెట్టుకోవచ్చు. లేదు ఇంకా డౌట్ అనిపిస్తే అంటే కరెక్ట్గా వస్తుందో లేదో ఎలా అనేది చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం హ్యాండ్ చివరి లూజ్ని ఎలా అయితే కొలుస్తామో అలానే ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర ఇక్కడ కూడా లూజ్ను మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో ఒకసారి కొలుచుకోండి. అలా కొలుచుకున్నా మీకు కరెక్ట్గానే వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న పీస్ తగ్గింది కదా, తగ్గిన ఈ పీస్ని స్టిచ్చింగ్లో ఎక్స్ట్రా జాయిన్ చేసేస్తే సరిపోతుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ని తీసుకునేటప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు కర్వ్ తీసి ఇక్కడ నుండి కొంచెం మాత్రమే డౌన్ చేసేసుకుంటూ ఈ 3.5 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ డౌన్ అయినా ఇక్కడ నుంచి ఈ కర్వ్ అనేది అస్సలు కిందకి రాకూడదు. ఇక్కడ నుంచి కిందకి రాకూడదు, ఇక్కడ నుంచి మరీ పైకి రాకూడదు. అలా చూసుకొని మనం హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పీస్కి ఫోల్డింగ్ మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఈ టక్స్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి ఈ మార్కింగ్కి ఈ ఖర్చు మార్కింగ్కి మధ్యలో మాత్రమే మనం లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి బయటికి ఈ ఖర్చు దగ్గర నుంచి బయటికి అస్సలు లోతు తీయకూడదు. ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి లోతు తీయడానికి. ఈ 2 గీతలకి మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసి ఇక్కడ 3/4 ఇంచు ఉండేలా చూసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఈ 3/4 ఇంచు మార్కింగ్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీనిలో ఇలా కలిసిపోయేలాగా ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. లోతు తీసిన వైపున చిన్న టక్స్ పెట్టాము అంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక ఈ హ్యాండ్ పీస్ ఎటువైపు వచ్చింది అని కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ హ్యాండ్స్ని జాయిన్ చేయడానికి వీలుగా ఇప్పుడు ఇటువైపున మార్కింగ్ పెట్టాం కదా, ఈ 2 హ్యాండ్స్ని ఇలా తిరిగేసి ఇటువైపున కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాము అంటే మనం ఈ ఇంటూ మార్క్ పెట్టాం కదా, ఈ ఇంటూ మార్క్ 2 ఇలా పక్కనే వచ్చేలా మనం జాయిన్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఇక హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఈ లైనింగ్ పీస్లో ఒకవైపున బ్యాక్ పార్ట్, రెండో వైపున హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకోవడానికి ఈ ఓపెన్స్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి క్లాత్. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ పీస్ని ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ క్లాత్ సరిపోతుందా లేదా అనే దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే దాదాపుగా మనకి సరిపోతుంది ఈ లైనింగ్ పీసు. ఇలా బ్యాక్ పార్ట్ పీస్ని వేసుకొని ఈ పీస్ని చివరన 2 ఇంచులు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ కొలతని సేమ్ ఇదే సైజులో ఈ లైనింగ్ పీస్ పై వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ ఇది వచ్చేసి నార్మల్గా అయితే మనకు 6, 6.5, 7 ఇంచులు పెడతాము. దాదాపు ఇక్కడ మనకి నెక్ లెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ డౌన్ దాదాపుగా 6 ఇంచులు అయితే సరిపోతుంది. 6 లేదంటే 5.5 ఇంచులు పెట్టుకున్నా పర్వాలేదు. అంతకంటే ఎక్కువ డీప్ పెట్టద్దు. ఎక్కువ డీప్ పెడితే మనకి బాగా నెక్ వెడల్పు అయిపోతుంది కాబట్టి 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మామూలుగా అయితే ఒక 1/2 ఇంచు పెట్టి రౌండ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ రౌండ్ అవ్వకుండా జస్ట్ ఇలా
ఈ నెక్ షేప్లో కలిసేలాగా ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా తీయడం వల్ల మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ నెక్ లెంత్ షోల్డర్ లెంత్ ఈక్వల్గా ఉంటుంది. అలాగని ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మరీ డీప్ అవ్వకుండా ఉంటుంది. ఈ రౌండ్ మాత్రం మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేదంటే ఫ్రంట్ నెక్ బాగా ఫుల్ రౌండ్ తీసామంటే ఇక్కడంతా భుజాలు జారిపోయినట్లుగా అనిపిస్తుంది, అంత పర్ఫెక్ట్గా అనిపించదు. కాబట్టి ఈ ఒకటే చెక్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ని రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఇది వచ్చేసి మనము బోట్ నెక్ బ్లౌజులకి ఎలా అయితే తీస్తామో అలానే ఈ రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ ఉండేలా పెట్టి ఈ చివరి వైపున ఎక్కువ రౌండ్ రాకుండా పై వైపున ఇక్కడ మాత్రమే ఎక్కువ ఇలా లోతు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడత రాకుండా నీట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవును కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ చివరిని వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుండి కర్వ్ తీయడం కోసం 1.5 లేదంటే 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన చాయిస్, మనకి ఈ బ్లౌజ్లో వచ్చిన పొడవును బట్టి ఇప్పుడు నేనైతే 2 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. ఈ 2 ఇంచుల మార్కింగ్, ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్, అలానే ఈ చివరిని వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకి బాగా కుదరాలి అంటే ఈ చివరి వైపున యూ షేప్ కరెక్ట్గా ఉండాలి. ఇది వచ్చేసి ఇక్కడి నుండి ఇలా ఈ డాట్ దగ్గరికి, ఇక్కడ నుండి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. 2.5 ఇంచ్ దగ్గర నుండి 2.35 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా కుదరడానికి ఇదే మెయిన్. ఈ యూ షేప్ చెప్పాను కదా, ఇది వచ్చేసి ఈ డాట్ ఇలా ఇక్కడ నుండి ఇలా దాదాపుగా ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా తీసాము అంటే ఇక్కడికి ఎలాగో మార్కింగ్ చేసాము కదా, ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పోతుంది. ఇది మాత్రం చెక్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా వచ్చేసి ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్లో కలవాలి. ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుంది. ఇక్కడ 2.5, 2.35 తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్కి వస్తుంది. అలానే ఈ హుక్స్లు కాజల్ బెల్ట్ వైపుకి ఇక్కడ నుండి మిడిల్లో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. మిడిల్లో లేదంటే ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి ఈ వచ్చే హైట్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ పెట్టుకున్న దగ్గర టక్స్లను పెట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ పీస్లో ఫస్ట్ ఇంతవరకు కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, మిగిలిన పీసులో నుండి మనం మిగిలిన బ్యాక్ బెల్ట్, షేప్ బెల్ట్లు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిగిలిన పీసులో నుంచి ఫస్ట్ బ్యాక్ బెల్ట్ని తీసుకుందాము. షేప్ బెల్ట్ తీయడానికి ఫస్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నడుం లూజ్ పెట్టుకున్నాం కదా, అదే కొలతని ఈ షేప్ బెల్ట్ కోసం తీసుకోవాలి. మనకి ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా మిగిలింది అంటే మొత్తం ఈ బెల్ట్ని జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఒక చివరిని వచ్చేసి 3.5 ఇంచ్ తీసుకోవాలి. రెండవ చివరిని వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడి నుండి ఇలా కొంచెం మిడిల్లో ఇలా కొంచెం క్రాస్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ 3.5 ఇంచ్ మార్కింగ్ చేసిన వైపున చిన్న టక్స్ను పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనం బ్లౌజ్లో జాయిన్ చేసేటప్పుడు ఈ టక్స్లు పెట్టిన వైపున హుక్స్లు కాజల్ బెల్ట్ జాయిన్ చేయడానికి అటువైపున ఈ కర్వ్ వచ్చేలాగా తీసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీసులు వేసుకొని బ్లౌజ్ పీస్ని కట్ చేయాలి. ఇది వచ్చేసి మనకి కాటన్ అయితే దాదాపుగా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసామంటే కదలకుండా ఉంటుంది. కానీ సిల్క్కి వచ్చేటప్పటికి అలా మన మాట వినదు, ఎలా పడితే అలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే సింపుల్గానే అయిపోతుంది, మనకి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్లౌజ్ పీస్ని ఫస్ట్ ఇలా పెట్టేసి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ బ్లౌజ్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం కట్ చేసుకోవాలి. దాదాపుగా ఇప్పుడు నాకైతే ఇది కొంచెం పెద్ద పీసే వచ్చింది కాబట్టి చక్కగా సరిపోతుంది, అందుకోసమే నేను కట్ చేస్తున్నాను. మనం లైనింగ్ పీస్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదేవిధంగా ఫస్ట్ ఈ బ్లౌజ్లో ఒక వైపున అంటే ఒక చివరన ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. సిల్క్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఇక్కడికంటే ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఇక టెన్షన్ ఏమీ లేకుండా ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా వస్తుంది. లేదంటే ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నాము అంటే సిల్క్ కదా, ఎటు కావాలంటే అటు జరిగిపోతుంది. దానివల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా టెన్షన్ అనిపిస్తుంది. ఇలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ వైపు నుంచి ఇలా క్రాస్గా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక ఈ మిగిలిన పీస్లో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్లో ఖర్చు కోసం కొంచెం తగ్గింది కదా, ఆ పీస్ని మనం ఈ బ్లౌజ్ పీస్లో ఎక్స్ట్రా తీసుకున్నామంటే ఈ చిన్న పీస్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇంతవరకు కట్ చేసిన తర్వాత మిగిలిన ఈ పీస్లో నుండి మనం షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి. ఇక ఈ మిగిలిన పీస్ వచ్చేసి మనకి ఏదైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే హుక్స్లు, కాజాల బెల్ట్కి, నెక్ పీసులకి వాడుకోవచ్చు. ఇలా కనుక మనం ఒక చివరి నుంచి కట్ చేసుకున్నామంటే చక్కగా శారీలో వచ్చిన బ్లౌజే సరిపోతుంది బోట్ నెక్కి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పీసులు, హ్యాండ్స్ పీసు, షేప్ బెల్ట్, అలానే ముందుగానే మనం కట్ చేసి పెట్టాం కదా బ్యాక్ బెల్ట్ పీసులు ఇంతవరకు కట్ చేసుకున్నామంటే ఇక మిగిలిన 1-2 మనము స్టిచ్చింగ్లో ఎక్స్ట్రా లైనింగ్లో కానీ బ్లౌజ్లో కానీ దేనిలో ఎక్కువ క్లాత్ మిగిలింది అంటే దానిలో తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఈ బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయడం అయిపోయింది. ఇలా ఇంతవరకు కట్ చేసిన తర్వాత ఇక మనకి ఇది సిల్క్ క్లాత్ కదా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. అది ఎలా చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. బోట్ నెక్ బ్లౌజ్ని ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టిప్స్ను యూజ్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.